ఏంటండి? యేసు ఎవరో చాలా మంది అంటారు కదా, యేసు ఎవరో చాలా మంది అంటారు ఆయన యూదుల దేవుడు. ఎవరండి? ఇశ్రాయేలీల దేవుడు. ఆయన గొర్రెల కాపరి అంటూ ఉంటారు. ఆయన గొర్రెల కాపరి. ఆయన ఎక్కడ గొర్రెలు మేపలేరు, కానీ ఆ విధంగా ఆయన పోల్చబడ్డాడు. గొర్రెల కాపరి అంటే చాలా కష్టం. ఆ గొర్రెల్ని అన్నిటినీ మేపి ఒక చోటకు చేర్చి శత్రువు నుంచి, దొంగల నుండి దాన్ని కాచి కాపాడి భద్రపరిచేటటువంటి పనిలో చాలా కష్టపడాలి. మనలందరినీ కూడా ఆయన సంఘముగా, ఆయన సంఘం అనే దొడ్డిలో చేర్చి మనలందరినీ భద్రపరిచి శత్రువు దొంగ మనం ఎత్తుకుపోకుండా కాపాడుతూ చివరికి నిత్య జీవానికి చేర్చే మంచి కాపరాయి. అందుకనే ఆయన ఆ విధంగా పోల్చడం జరిగింది, గొర్రెల కాపరి. యోహానే దాన్ని ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్లలతో పోల్చబడ్డాడు. అంటే గొర్రె పిల్లతో ఎందుకు పోల్చాడంటే సర్వమానవాళి యొక్క పాప పరిహార నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించబోతున్నాడు. బలి అవ్వబోతున్నటువంటి గొర్రె పిల్లకు ఆయన సాదృశ్యంగా చూపించడం జరిగింది. ఇక్కడ జక్కయ్య కూడా యేసుని గురించి చాలా మాటలు విన్నాడు. ఆయనకు ఆల్రెడీ ధర్మశాస్త్రం కూడా తెలుసు. కానీ ఆయన ఎవరో చూడాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమనుకున్నాడు? ఆయన గురించి విన్నాడు కానీ ఆయన చూడలేదు. ఆయన చూడాలనుకున్నాడు. బైబిల్లో ఆయన చూడాలనుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే జక్కయ్య. మనకు మాత్రం ఎప్పుడూ చూడాలనిపించదు, ఎందుకంటే మనకు తెలుసు అనుకుంటాం. ఏమనుకుంటాం? నాకు తెలుసండి, ఎస్ఐని నేను చూశానండి అందరు కావడం. ఎలా చూసామంటే గొర్రె పిల్లలు ఎత్తుకుని కర్ర పట్టుకుని మా ఇంట్లో ఫోటో ఉందండి, అక్కడ చూశాను. ఏసీని ఎక్కడ చూసిందంటే ఫోటోలో చూసిందండి. స్వానుభవంలో చూడగలగాలి. ఎలా కనపడుతుంది? ఆయన వాక్య రూపంలో కనపడుతుంది. దేవుని స్తోత్రం. యేసును చూడలేని కనులు కనులేరనయ్యా అంటే యేసు ప్రభువుని చూడాలి. మనం ఆ దివ్య స్వరూపుణ్ణి చూడగలగాలి. ఎప్పుడు చూద్దామండి? అరలోకి వెళ్ళాకైనా లేదు, భూమి మీద చూడాలి. సజీవంగా ఉండగానే, ఈ మట్టి దేహంలో ఉండగానే యేసును చూడగలగాలి. ఆయన శరీరాకారంలో లేనిప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎవరంటే వాక్యం. అంతేగాని ఫోటోలు కాదు. చాలా మంది ఫోటోలు పెట్టుకుంటారు. బైబిల్ ఎక్కడ అలా లేదు. కొంతమంది ముందు పెట్టుకుంటారు. ఎవరు చూసి? సిలువను చూసి, మందిరాన్ని చూసి, యేసు ప్రభువు బొమ్మ చూసి. ఇది అనాగరికమైన భక్తి, ఆలోచన లేని భక్తి. ఆ భక్తి వల్ల తాత్కాలికంగా ఏదైనా తృప్తి కలుగుతుందేమో కానీ పరలోకానికి చేర్చే భక్తి కాదు ప్రియులారా. కాబట్టి యేసు ఎవరో చూశాడు. ఎవరు? జక్కయ్య. కానీ మనం చూడలేదు అని చెప్తాను. నేను కూడా చూడలేదు. 15 సంవత్సరాలు మందిరానికి వెళ్ళాను, బైబిల్ చదివాను, కానీ యేసు ఎవరో నాకు తెలియదు. అందుకని నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఒకరోజు యేసును చూడగలిగాను. ఆయనే తన కృప చేత నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఆయన నాకు కనబడగానే నా జీవితం ఏంటో, నేనేమై ఉన్నానో, నా అంతం ఏంటో తెలిసింది నాకు. ఏంటండి? ఏమైంది? యేసు నాకు కనబడగానే నా జీవితం ఏంటో నాకు అర్థమైంది. నేనేమై ఉన్నానో నాకు అర్థమైంది. నా అంతం ఏంటో కూడా నేను చూడగలిగాను. నిశ్చయంగా నేను ఎక్కడున్నానంటే కాలు జారు చోటనే ఉన్నాను. ఎక్కడున్నానండి? కాలు జారు చోట అంటే నరకాగ్నికి దగ్గరగా.
ఎందుకు నేను నరకానికి దగ్గరగా ఉన్నానని తెలుసుకోగలిగానంటే యేసును చూడగలిగాను. దేవుని స్తోత్రం. మీరు ఎలా చూశారంటే ఆయన కళ్ళ కనబడ్డా అంటే ఆయన కళ్ళలో కనబడలే, వాక్యంలోనే కనబడ్డాడు. దేవుని స్తోత్రం. అసలు వాక్యానుకున్న విలువను కనుక మనం గమనిస్తే బైబిల్ చదవకుండా ఉండలేము. చదివే కొద్దీ ఆయన మరింతగా మనకు పరిచయం అవుతూ ఉంటాడు, మరింతగా మనకు చేరువవుతూ ఉంటాడు. మనం కూడా ఆయనకి చేరువవుతా ఉంటాం. చాలా చికాగ్గా ఉందనుకోండి, లేక మనసు కలవరంగా ఉందనుకోండి, మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాం, ఏం చేయాలప్పుడు? వెంటనే యేసయ్య దగ్గరికి రావాలి. వెంటనే ఆయన మాట్లాడతాడు. నీ అంతరంగంలో నీ మానసిక శారీరక పరిస్థితులన్నీ చూసి ఆ సమయానికి నీకు తగినట్టుగా నీతో మాట్లాడతాడు. అప్పుడు అనిపిస్తుంది, యేసయ్యా నువ్వు ఉన్నావయ్యా, ఈ సందర్భంలో నువ్వు నాతో మాట్లాడేవని అనుభవం ఉందా మీకు ఎవరికైనా? ఉందా అండి? ఉంటే మీరు యేసుని చూసినట్టే. ఎన్ని వచనాలైనా, ఎన్ని అధ్యాయాలు బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి చదివేసినా ఒక్క చోట కూడా ఆయన ఉన్నాడు, ఇది నిజమే కదా అన్న అనుభూతి కనుక లేకపోతే ఇంతవరకు యేసుని మనం చూడలేదు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. యేసును చూడగలిగే వారే క్రైస్తవులు అనబడతారు. యేసుతో సహవాసం చేయగలిగిన వారే పరలోక రాజ్యానికి చేరగలుగుతారు. అంటే యేసు ఎవరో మనకు తెలియాలి, ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. ఆయన ఎవరో తెలిస్తే నీవెవరో తెలుస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో తెలిస్తే నేనేమై ఉన్నానో, నీవేమై ఉన్నావో, మీరేమై ఉన్నారో తెలుస్తుంది. యేసు ఎవరంటే మనం అనుకుంటాము ఆయన ఒక దేవుడు. ఏంటండి? ఆయన ఒక దేవుడు. మా బంధువులు అయితే అంటారు ఆయన కూడా ఒక దేవుడు. ఏంటండి? ఆయన కూడా ఒక దేవుడు. ఆయన గొప్పవాడు, మహత్యం గలవాడు, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. కానుకలు కూడా మందిరంలో వేయండి అని పంపిస్తారు. ఎప్పుడైనా చర్చిలో భోజనాలు పెడుతున్నాం అనుకోండి, మనమైతే ప్రసాదం అను, ఏమంటాం మనం? ప్రేమ విందు అంటాం. వారు అంటారు సంవత్సరానికి ఒక్కసారి అయినా చర్చిలోకి వచ్చి భోజనం చేస్తే ఎంత ధన్యమో అని మనం సంపాదించి పెట్టినా తింటారు. అది తింటూ వాళ్ళు అంటారు, అబ్బా జీవితం ధన్యమైపోయిందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? తప్పండి, అక్కడితో అయిపోయిందా? మరి ఆయన ఎవరు నీకేం తెలిసిందా? అందరిలో ఒకడు, ఆయన దేవుడే. ఏమంటున్నారు చెప్పండి? ఆయన దేవుడు, ఆయన మహత్యం గలవాడు అంటున్నారు. నా బంధువులు అన్నారు నాతో, నా స్వానుభూలం చెప్తున్నా ఈ మాటలు. యేసు ఎవరు వాళ్ళకి తెలియదు. తెలిస్తే వాళ్ళ మాటలందరూ నేను ఇస్తూ ఉంటాను అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పెట్టారా? నేను దేవుని మందిరానికి 15 సంవత్సరాలు వెళ్ళాను, బాప్తిజం పొందాను. అబద్ధం ఆడుతున్నానన్నదే నాకు తెలియదు. మోసం చేస్తున్నానని ఎప్పుడు నేను గ్రహించలేదు. పనివారిని కొట్టి తిట్టానన్న సంగతి నాకు ఎప్పుడు, అది జీవితంలో జరిగేటటువంటి సాధారణమైన సంఘటనలు అనుకున్నాను. నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి అబద్ధం ఆడాలి, వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ లాభం రావాలంటే కలపాలి, వ్యాపారంలో ఎక్కువ డబ్బులు మిగలాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్, అది వ్యాపార ధర్మం. ఇదేంటండి? ఇదేం ధర్మం? వ్యాపార ధర్మం అనుకున్నాను. యేసు ఎవరో తెలిస్తే బ్రతుకు మారుతుంది, నడవడిక మారుతుంది, మాట మారుతుంది, తీరు మారుతుంది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వచ్చి? మారారా? ఏం మారలే, నాకు కూలి చేసాం అంతే. అంతేనా? ఏం మారామమ్మా? అందరూ నీళ్ళు బాగా పడ్డాయండి, కొంచెం ఒళ్ళు వచ్చిందండి అంతే. అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్పు రావాలి. విన్నామంటే ఏం చేయాలి చెప్పండి? మార్పు రావాలి. యేసు ఎవరో తెలియక ముందు నేను అబద్ధికుడిని, నేను మోసగాడిని, అన్యాయస్తుడిని, కులపిచ్చోడిని,
అర్థమైందండి. కొట్టేవాడిని, తిట్టేవాడిని, నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. పౌలుకి పొరలు రాని అన్నారు కానీ నాకు రాలేను. అహంకారం, కులగర్వం అనే పొరలు నా నుంచి రాలినప్పుడు ఆ రోజు సత్యం బయటపడింది. వాక్యాన్ని నేను చూడగలిగాను, వాక్యమైన దేవుడిని నేను చూడగలిగాను. కాబట్టి ఇప్పుడు నేను అంటున్నాను, ఘోరమైన పాపిని అన్నాను. నాకు తెలిసింది. తెలియక ముందు యేసు నాకు తెలుసు అనుకున్నాను, యేసు దేవుడు అన్నాను, యేసుని ప్రార్థించాను, యేసుని ఆరాధించాను. కానీ యేసు ఎవరు నాకు అప్పటికి తెలియదు అని చెప్తున్నాను నేను. మరి మీకు ఎంతమందికి ఇక్కడ యేసు తెలుసా? తెలియకపోయినా భయం పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు తెలుసుకోండి. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. వాక్యంలోనే అన్నీ ఉన్నాయి. నీకు ఏ సమస్యకు, ప్రశ్నకు సమాధానం కావాలన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా బైబిల్ని ధ్యానం చేయాలి, చదవాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్ చదవకుండా, ఏమీ చేయకుండా ప్రభువా నాకు సమస్యలు తీర్చండి ఎక్కడ తెలుస్తాడు? ఆయన ఇంకొక మార్గాన్ని చూపించాలంటే ఆయన మాట వినాలి కదా. మనం చదవాలి. ఇక్కడ కేవలం వారానికి 4 సార్లు 5 సార్లు వింటాం. ఇక్కడ కొన్ని గంటలు మాత్రమే. ఇంటి దగ్గర ఎక్కువ కాలము, ఎక్కువ సమయము ఏం చేయాలి చెప్పండి? బైబిల్ని ధ్యానం చేయాలి, బైబిల్ చదవాలి. అప్పుడు యేసు ఎవరు మనం తెలుస్తుంది. నేర్చుకున్న లేఖన భాగాల నుండి యేసు ఎవరు అంటే ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1:8 ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండరు. మేము పూర్వం ఆది దేవుడు అని పూజ చేసేవాడు. ఏ దేవుడు అండి? ఆది దేవుడు. ఆయన పూజ చేసేవాళ్ళం మేము. అప్పుడు ఆ దేవుడు ఆలనుకున్నాం. కానీ బైబిల్ చదివాక ఆది దేవుడు ఎవరై అంటే యేసయ్యే. దేవుని స్తుతిగా. ఆది దేవుడు ఈయన. ఆదిలోనే, ప్రారంభములోనే ఉన్నవాడైన, కొత్తగా వచ్చిన దేవుడు కాదు. దేవుని స్తోత్రం. యేసు అనే పేరు మాత్రం 2000 సంవత్సరాల క్రితం యేసు అనే పేరుతో మానవుడిగా ఈ లోకంలో వచ్చాడు ఆయన. యేసు ప్రభు కొత్త దేవుడు కాదు, ఆయన ఆదిలోనే ఉన్నాడు. ఆయన యేసు అనే నామాన్ని ధరించి లోకానికి మనందరి పాపముల కొరకై బలియాగం అర్పించబడ్డానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆదిలోనే ఉన్నాడు, ఆయన అంతమై ఉన్నాడు. ఇంకా ఆయన తర్వాత ఎవరు లేరు. ఆయనే మొదటి దేవుడు, ఆయనే ఆఖరి దేవుడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా వాక్యమై ఉన్నాడు. రెండవది ఆదిలోను అంతములోను ఆయనే. ఇక ఆయన ముందు వెనుక ఎవరు లేరు. కాబట్టి ఆయన దాటుకుని వెళ్ళిపోదామంటే ఎవరున్నారు మనకి అండి? ముందుకెళ్ళిన ఆయన ఉన్నాడు, వెనకెళ్ళినా ఆయనే ఉన్నాడు. ఇంకెక్కడ పోగలమా? ఆయన దాటుకొని జాగ్రత్తగా గమనించాలి. అందుకంటే ముఖ్యంగా లేవీకాండం 19:2 ఈయన ఏమై ఉన్నాడో చూద్దాం. మనం ఆరాధించే దేవుడు ఏమై ఉండాలి? నీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి పరిశుద్ధుడంటే హృదయ శుద్ధి గలవారు. ఏంటండి? హృదయ శుద్ధి గలవారు. నేను అన్నాను కానీ ధన్యులు అన్నానా? మీకు అలవాటుగా వాక్యం అంటుంది కానీ వాక్యం ఉన్న సారం లేదు, అంతే కదా? పాట పాడతారు కానీ పాటలో ఉన్న సారం చెప్పండి. జ్ఞానం లేను ప్రియులారా. కాబట్టి ప్రియమైన ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా ఎవరిని ఆరాధిస్తున్నాం? కాబట్టి పరిశుద్ధుని ఆరాధించాలంటే ఏమై ఉండాలి? మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అది తెలుసుకున్నాడు ఎవరు? జక్కయ్య. దేవుడా జక్కే తెలుసుకున్నాడు. ఏమన్నా చెప్పాడు యేసు సువార్త తనకి? యేసు ప్రభుతో జక్కే నడుస్తున్నాడు. యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు, జక్కయ్య ఏమో వెనక్కి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరు కలిపి జక్కయ్య ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధుడైన యేసుతో నడుస్తున్నప్పుడు జక్కయ్య తాను ఏమై ఉన్నాడో గ్రహించాడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడే తెలుసుకున్నాడు. పరిశుద్ధుడైన యేసుతో నడుస్తున్నప్పుడు
నేను పాపినై ఉన్నాను అని గ్రహించాడయ్యా, నేను ఎవరి యొక్క అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 చెల్లిస్తాను. నేను నా ఆస్తిలో సగము ఎక్కడొచ్చిందని మార్పు, ఏడుస్తూ నడుస్తూ పరిశుద్ధుడు అని తెలుసుకున్న తర్వాత నాలో పాపానికి తావు లేకుండా పోయింది, అదే పారిపోయింది చెప్పాలంటే. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం చేస్తూ ఉంటే పాపం ఉండదా? ఉండదు కదా? ఉండదండి, ఉండదు. తెల్లని వస్త్రం మీద చిన్న మచ్చ ఉన్న ఏముంది చెప్పండి? కనబడుతుంది కదా. పరిశుద్ధుడైన వానితో మన యేసు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడంటే పాపము లేనివాడు, అపవిత్రతను అంటనివాడు, నిష్కలంకమైన వాడు, ఆయన నిర్దోషి, ఆయన యథార్థవంతుడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు, ఎవరిని నొప్పించని వాడు. దేవుని స్తోత్రం. కానీ మనం మాట్లాడితే మాత్రం అవతల ఎలా దిగిపోవాలా చెప్పండి? దిగిపడతారా? సోలాలా దిగిపోవాలి కదా. మరి పరిశుద్ధ లక్షణం అనేది వ్యంగ్యంగా మాట్లాడతారు. అవతలకి మాత్రమే అర్థమైపోయి కూర్చుని చచ్చిపోవాలి అవతలడు కదా. మరి మనం ఎక్కడేమో అల్లు చేసుకుంటుంది మా ఇంకుంటారు మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధుడితో ఉండాలంటే నేను కూడా ఏం కలిగి ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం అంటాడు, అతిథి కాని గుడారంలో ఉండదగిన వాడెవడు? యేసు యొక్క మందిరములో పరలోకములో ఉండగలిగిన వాడు ఎవడండి? చదవండి. యథార్థమైన ప్రవర్తన ఏం కలిగి ఉండాలి? అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా ఏమై ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. కానీ ఏం చేయాలి? మనం హృదయపూర్వకంగా నిజము పలకాలి. చెప్తున్నామా? నిజము చెప్తున్నామా? మనం ఎన్ని అబద్ధాలు పొద్దున్నుంచి ఇప్పటికి, పొద్దున్న మీటింగ్ అయిన నుంచి పలుకు, ఎవరితో ఫోన్లో మాట్లాడి ఏమున్నాయి మన జీవితంలో? అబద్ధం, మోసం, దాపరికం, ఇవన్నీ మనం పెట్టుకొని మనం పరిశుద్ధులం కాలేం. యేసు ఎవరో తెలియలేదు మనకి ఇంకా, అందుకనే మనం పరిశుద్ధులం కాలేకపోతున్నాం. కానీ జక్కయ్య పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకున్నాడు, చూశాడు. ఆయన కూడా ఏమైపోయాడు చెప్పండి? పాపి అయిన జక్కయ్య ఏమయ్యాడు? పరిశుద్ధుడైన జక్కయ్యగా మార్చబడ్డాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి పాపులమైన మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలంటే మన యేసుతో సహవాసము చేయగలగాలి. దేవుని స్తోత్రం. అవును, నేను యేసుతో సహవాసం చేశాను, యేసు ఎవరో తెలుసుకున్నాను. అప్పటి వరకు నేను చేసింది నాకు తప్పనిపించలేదు, కానీ ఆ క్షణములో అన్ని తప్పు చేశాననిపించి ప్రభుని క్షమాపణ కోరాను. దాన్ని జీసస్ అని పెట్టుకుని వెళ్ళిపోతామా? ఎక్కడ ఉండాలి జీసస్ చెప్పండి? హృదయంలో ఉండాలి. హృదయంలో యేసు ఉంటే పరలోకి వెళ్తాం. సిలువ వేసుకుంటే కాదు, సిలువను కూర్చున్నటువంటి మర్మాన్ని మనం గ్రహించాలి. అప్పుడే మనం పరిశుద్ధులు అవుతాం. రెండవదిగా మనం చూస్తే మార్క్స్ 2:10 అంటాడు, ఇది ఏమై ఉన్నాడంటే జక్కయ్య నేను అన్యాయంగా తీసుకున్నాను అని చెప్పగలగడానికి కారణం ఏంటంటే, 3వ కారణం జక్కయ్యకి యేసు ఎవరంటే తవ్వండి, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ఎవరు? జక్కయ్య గారు యేసు ఎవరంటే ఏమన్నాడు? ఆయన వాక్యమైన దేవుడు, ఆయన ఆది అంతమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మరొక మాట ఏమన్నాడు? ఆయన పాపములను
క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. అందుకని యేసు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, నేను ఎవరి యొక్క అన్యాయంగా తీసుకున్నాను అని తన తప్పును ఒప్పుకుంటున్నాడు. అక్కడ నేను పిసినారిగా ఉండి దాన ధర్మాలు చేయలేను, అక్కర్లో ఉన్న అవసరంలో ఉన్న నా సహోదరులకు నేను సహాయం చేయలేకపోయాను, అది కూడా నాకు పాపం తెలిసి యేసయ్యా నన్ను క్షమించు అని అడగగలుగుతున్నాడు. యేసు ఎవరండి? పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఎందుకు? ఆయన పాపము లేనివాడు కాబట్టి. ఏంటండి? ఆయన పాపము లేనివాడు కాబట్టి పాపములను క్షమించడానికి అధికారం కలిగిన వాడు ఆయన. చక్కగా చెబుతున్నాడు లోకానికి, ఇదిగో యేసు ఎవరిని చూడగోరాను, చూశాను, ఆయన వాక్యమైన దేవుడు. రెండవది ఆయన ఆది అంతమైన దేవుడు. మూడవదిగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నాలుగవదిగా ఆయన పాపములను క్షమించడానికి అధికారము కలిగిన దేవుడు. ఎవరున్నారండి పాపాలను క్షమించే అధికారం? పాపం చేయొద్దని చెప్పిన వారు ఉన్నారు, కానీ చేసేసిన పాపానికి క్షమాపణ కలిగిన దేవుడు ఎవరు? ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా చెప్తున్నాడు, ఆయన పాపములను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆయన పాప పరిహారం చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఆయన క్షమించేసానంటే సరిపోదు, నేను చేసిన మనం చేసిన శిక్షను ధర్మ ప్రకారం న్యాయ ప్రకారం ఎవరో ఒకరు అనుభవించాలి. ఆ అనుభవించింది ఎవరంటే యేసయ్య మాత్రమే అని చెప్తున్నాడు. చక్కగా అంటున్నాడు, ఇదిగో నా పాపములు క్షమించడమే కాదు, నా పాపముల నిమిత్తమైన పరిహారం చేశాడు అని చెప్తున్నాడు. చక్కగా ఈ రాత్రి మన పాపములన్నీ కూడా ఏమైనాయండి? క్షమించబడ్డాయండి. పాపానికి శిక్ష పడింది ఎవరి మీద? ఆయన భరించాడు. అందుకని ఆయన అనేకుల పాపములను ఆయన భరించెను అంటే పరిహారం చేసేసాడు. ఇప్పుడు నేను చేసిన అపరాధానికి నేను శిక్ష అనుభవించాలి, కానీ నా నిమిత్తము యేసయ్య అనుభవించాడు. ఒక ఆయన ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు స్కూల్లో అన్నాడంటే, రేపు నుంచి ఎవడైనా లేటుగా వస్తే 5 రూపాయలు ఫైన్ అన్నాడు. ఏంటండి అంత ఆ వేళ అందరూ కట్టుకోవచ్చారంటే హెడ్ మాస్టర్ గారు అబ్బాయి రాలేదా? ఇప్పుడు ఫైన్ వేయవద్దా? మాస్టర్ అబ్బాయి వదిలేద్దామా? వదిలేస్తే కుర్రాళ్ళందరూ మళ్ళీ స్ట్రైక్ చేస్తారు. అంత వెంటనే ఎదుగో నీకు 5 రూపాయలు ఫైన్ అన్నాడంట. ఆడి దగ్గర 5 రూపాయలే బెక్క పాపం తీసి అలా చదువుతున్నాడు. ఇదిగో నీకు బదులుగా 5 రూపాయలు నేనే కడుతున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు కూడా మానవులు ఎవరైనా యేసు ఎవరో తెలుసుకుని ఆయన దగ్గరకు వస్తే పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపాన్ని పరిహరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ తప్పదు, రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎవరి రక్తం అంటే పరిశుద్ధుడైన మానవుని యొక్క రక్తం. ఎవరున్నారు పరిశుద్ధుని లోకంలో? ఎవరు పరిశుద్ధులైన వారు లేరు. స్త్రీ గర్భాన్ని పుట్టిన ప్రతి వారు పాపులై ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ స్త్రీ గర్భాన మరొక ఆయన పరిశుద్ధుడు పుట్టాలి. యోబు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, పాప సహితులలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎంత మేలు అని ప్రార్థన చేశాడు. పాప సహితంలో నుండి పాపరహితుడు యేసయ్య వచ్చాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇదిగో నీవు నన్ను క్షమించమని అడుగుతున్నావా? నువ్వెవరో తెలుసుకున్నావా? నువ్వు పాపను గ్రహించావా? నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? ఇక నీకు పాపము నీ మీద లేవు, నేను క్షమించేశాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, ఆయన నోట ఏ కపటమును లేదని బైబిల్లో ప్రామాణికంగా మనం చూస్తా ఉన్నాం. ఆయన జన్మలో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన నడవడికలో కానీ, ఆయన ఆలోచనలో ఎక్కడ ఏ పాపము పాపం చేయడానికి ఒత్తిడి వచ్చిందా? మరి ఏసయ్య మీద వచ్చింది, చాలా ఒత్తిడి వచ్చింది. మానవుడిగా మనం ఏదైతే లోకంలో ఎదుర్కొంటున్నామో పాపాన్ని, ఆ ప్రతి పాపము యేసయ్య దగ్గరకు వచ్చింది, కానీ యేసు పాపాన్ని జయించాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన నేను పాపాన్ని జయించాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? పాపాన్ని జయించాలి. మరి మీరెవరు? ఎలా ఉన్నారు? పాపులుగానే ఉన్నారా? పరిశుద్ధులయ్యారా? క్షమించడానికి ఆయన చేయగలిగిన పరిహారం చేసేసాడు.
అంటే పాప పరిహారం చేయగలిగిన వాడు ఆయనే. నీ పాపాలు పోవాలంటే యేసు ఒక్కడే, వేరొకరు ఎవరు నీ పాపాలను పరిహారము చేయలేరు. నీకు 100 కోట్లు కావాలంటే ఇవ్వగలరేమో, 100 కాసులు బంగారం కావాలంటే ఇవ్వగలరేమో, 100 మంది బిడ్డలు కావాలంటే ఇవ్వగలరేమో, కానీ నీకు మోక్షాన్ని ప్రసాదించగలిగే ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం. ఆయన దగ్గరకు వస్తేనే మోక్ష మార్గం కనబడుతుంది, లేకపోతే లేదు. పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, శరూపులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు ఆయన కొనియాడుతూ గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆ గుంపులో నీవు ఉండాలంటే ఈ రాత్రి పరిశుద్ధపరచబడాలి, పాప పరిహారం అందగలగాలి. అలా చేయబడాలని యేసు ఎవరో తెలుసుకోవాలి. మొట్టమొదటి మనం ఎవరో తెలుసుకోవాలి. నీవెంత ఘోరమైన పాపంలో ఉన్నావో, ఘోరమైన అపరాధం చేస్తున్నావో, ఘోరమైన కట్టలో ఉన్నావో అని మనం తెలుసుకోకపోతే ఎంత భక్తి చేసినా దాని వల్ల ప్రయోజనము లేదు. ఆయన పాప పరిహారము చేయగలిగిన వాడు. యోహాను సువార్త 14:6 చదువుదాం. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారానే మోక్షానికి చేరగలరు. అర్థమైందా? ఏం చేయాలంటే మోక్షానికి చేరాలంటే ఎవరు మార్గం? నేనే మార్గం, నేను తప్ప వేరొక మార్గం లేదు. ఏ గోదావరి లేదు, ఏ సముద్రం లేదు. ఎవరు? దేవుడు స్తోత్రం. యేసు ఎవరు? మోక్షానికి మార్గము ఉన్నవాడు. ఆయన తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే మోక్షానికి చేరుకుంటాం. దానికోసం మనమేమి ప్రయత్నాలు ఏమి చేయాల్సిన అవసరము లేదు. వైతరిని నది దాటాలి, అద్దరికి చేరాలి. ఎవరు? మానవుని ఆత్మ భూలోకాన్ని విడిచిన వెంటనే చనిపోయాడు అంటారు కదా. ఆ పోయాడు అక్కడ పోతాడు అనుకుంటున్నారు, అద్దరికి పోతున్నారు. అద్దరికి వెళ్ళాలంటే ఏం దాటాలి? వైతరిని నది దాటాలి. వైతరిని నది ఎక్కడ ఉందంటే ఆయన చెప్పలేదు, కానీ పాస్టర్ అయిన తర్వాత నేను తెలుసుకున్నాను. వైతరిని నది దేనితో నిన్ను ఉంటుంది అన్నాను నేను. ఆయన అది చెప్పాడు. సీము నెత్తురుతో అన్నాడు. ఏంటంటే సీము నెత్తురు కలిగి నీ నది దాటి అద్దరికి వెళ్ళాలి. ఎవరు? చనిపోయినా కుమార్. అవునా కదా? అది మిమ్మల్ని అంటే నాకు వద్దారండి, అందుకే నేను అనుకుంటున్నాను. ఎదుర్కోవడం నేను అందరూ 2 స్పీడ్ అని తెలుస్తుంది. అలలోయ కాదు, ఇప్పుడు అద్దరికి వెళ్ళాలి. ఏం దాటాలి? సీము నెత్తురు అంటే వాసన తట్టుకోగలమా? ముక్కు మూసుకుంటే ఏ ధర కొడతాం చెప్పండి. చాలా మంది తల్లులు అంటారు కొడుకుల్ని, కూతురు, రే నీకు సీముని ఎత్తుందా అంటారే. విన్నారా మీరు? అన్నారా? విన్నారా? రెండింటికి పెద్ద నేనేమన్నా. సీముని ఎత్తులంటే ఏం కాదమ్మా, మానవ శరీరం. అందుకని దేవుడు అన్నాడు శరీరాశలను జయించాలి, శరీరాన్ని జయించాలి. యేసుప్రభు జయించాడా? కామ, క్రోధ, లోభ, మదం, మత్సరం 5తో నిండి ఉంది శరీరం. దీన్నే భక్తులు ఏమన్నారంటే పురుష పొంగవులు, మహానుభావులు దీన్ని ఏం దేంతో పోలిక చెప్పండి? వైతరిణి నది. ఇది దాటి అద్దరికి వెళితేనే ఆత్మక మోక్షం. ఇద్దరుంటే అంతే సంగతులు. అద్దరులో ఏముంది? స్వర్గం ఉంది. ఇద్దరులో ఏముంది? నరకం ఉంది. ఈ శరీరాన్ని జయించగలిగిన వాడే పరలోకానికి వెళ్తాడు. అలా జయించిన ఎవరయ్యా భూమి మీద అంటే యేసు ప్రభు ఒక్కడే. ఎక్కడైనా కోపం చూపలేదు. మగ్దలైన మరియ లాంటి అందరెత్తి మీదకి వచ్చి పడినా ఆయన మోహము, కామము చూపించలేదు ఆయన. అని యేసు ప్రభుని శిలువ వేస్తుంటే, యేసు ప్రభుని చిన్నవాడిగా చులకనగా మాట్లాడుతుంటే, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు చులకనగా మాట్లాడుతుంటే ఎక్కడ అసహనానికి ఆయన గురి కాలేదు, మత్సరపడలేదు. ఆయన ఎక్కడ అహాన్ని చూపించలేదు. నేను అని ఆయన ఎక్కడ చూపించడా? మతం అంటే అదే. దేవుని స్తోత్రం. ఇవన్నిటిని జయించాడు కాబట్టి ఆయన వెళ్ళాడు ఎక్కడికి?
అతనికి. అందుకని నేను జయించానని చూపించడానికి ఆయన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు మానవ శరీరాన్ని దాల్చాల్సి వచ్చింది. మనిషిగా పుడితే తెలుస్తుంది అన్నాడు ఆయన దేవుణ్ణి. ఏమన్నాడు? మనిషిగా పుడితే తెలుస్తుంది ఈ లోకాన్ని జయించడం. బయట చెప్తున్నాడు కౌలు అంటే ఇది చూపిస్తాను రా అన్నాడు. ఆయన వచ్చాడు, మానవ శరీరాన్ని దాల్చాడు, పాపపు శరీరాన్ని దాల్చాడు, పాపాన్ని అందరినీ జయించాడు, అతనికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అన్నాడు, ఇదిగో ప్రభాయ్, శరీరంలో వచ్చేటటువంటి కామ క్రోధ లోప మదమత్సరాలను జయించిన ఏకైక దేవుణ్ణి, మానవుని నేనే. నన్ను కనుక నువ్వు తెలుసుకోగలిగితే, నన్ను వెంబడించగలిగితే, నాలాగా ఉండగలిగితే నేను వెళ్ళి చోటుకి మీరు వస్తారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. యేసు ఎవరయ్యా అని చక్కని అడిగితే ఆయన అంటాడు, మోక్షానికి మార్గమై ఉన్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మనం తెలుసుకున్న మాటలు ఏంటంటే, ఆయన వాక్యమ రూపములో మన మధ్య ఉన్న దేవుడు. ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయననే చివరి దేవుడు, ఇంకెవరు లేరు. ఆయన పరిశుద్ధుడైన వాడు, పాపములైన వాడు. మనమున్నామా? ఆయన వైపు చూస్తే మనం ఏంటో తెలుస్తుంది. నిజమే, నేను యేసు వైపు చూసిన తర్వాత నేను ఎంత రోగ బ్రతుకుతున్నానో, ఎంత పాపములో ఉన్నానో, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలిసింది. అప్పటి వరకు నేను చాలా గర్విష్ఠుని, కోపిష్ఠుని, చాలా భయంకరమైన వ్యక్తిని. కానీ యేసు ఎవరో తెలిసిన తర్వాత నేను ఎందుకు పనికిరాని పెంట లాంటి వాడిని తెలుసు. ఆయన ప్రభు అనడానికి కూడా నాకు అర్హత, ఆయన తండ్రి అని ఆయనకు మొరబెట్టడానికి కూడా నాకు అర్హత లేదని తెలుసుకున్నాను. కానీ ఆయన కృప చేత నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం. ఆయన కృప చేతనే మీరు రక్షించబడ్డారు. ఆయన కృప చేతనే రాత్రి మందిరంలో ఉన్నారు. ఆయన కృప చేతనే దూరశ్రవణ శబ్దం ద్వారా ఈ మాటలు వినగలుగుతూ ఉన్నారు. మీ గృహాలోనికి మాటలు వస్తూ ఉన్నాయి. అది దేవుని కృప. ఆయన కృప అందరి ఎడల విస్తరింపజేస్తా ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ పాప క్షమాపణ పొందాలి, అంతటా అందరూ ఆ యొక్క మోక్షానికి వారసులు కావాలని ఈ రాత్రి ఆయన పిలుస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా, ఆయన పిలుపును వినగలిగి, ఆయన వైపు చూడగలిగితే, ఆయన ఎవరో నీకు తెలుసుకోగలిగితే, ఆయన మోక్షానికి మార్గమని నేను నిత్యత్వానికి చేర్చడానికి రాత్రి పిలుస్తున్న పిలుపును లోబడితే ఒక చిన్న ప్రార్థన చేయగలవా? ఈ రాత్రి మోకరిందాం, మోకరిందాం. సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ కులవాడవైనా, ఏ మతవాడవైనా, ఎంతటి సామర్థ్యం ఉన్నవాడవైనా, ఎంతటి భోగభాగ్యాలు అనుసరిస్తున్న వాడవైనా, ఎంతటి కటిక దరిద్రంలో ఉన్నా, ఎంతటి భయంకరమైన వ్యాధులతో ఉన్నా, ఎంతటి సుఖ సౌకర్యాలు అనుభవిస్తున్నా, ఈ రాత్రి నీతోనే మాట్లాడాడు దేవుడు. ఒక చిన్న మనవి చేయగలవా? ఈ రాత్రి నీవున్న స్థలంలో నేను హృదయాన్ని కుమ్మరించు. నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను, నా కులం గొప్పది అనుకున్నాను, నా మతం గొప్పది అనుకున్నాను, నా కుటుంబం గొప్పది అనుకున్నాను, నా ఇంటి పేరు గొప్పది అనుకున్నాను. అయ్యా నన్ను క్షమించు అయ్యా. అయ్యా నేను పొరపాడడానికి కూడా అర్హుడిని కానయ్యా. అయ్యా నీ వైపు చూడడానికి కూడా నేనే మాత్రం సరిపోనయ్యా. నీ కృప చేత నేను రక్షించునైనా, నా పాపములు క్షమించునైనా, నా ఘోరమైన తప్పిదాలు మన్నించునైనా, నన్ను నిత్యత్వానికి వారసునిగా చేయ్యా, నన్ను పరిశుద్ధునిగా మార్చునైనా, మార్చునైనా, మార్చునైనా అని ప్రార్థన చేస్తూ ఉంటే సహోదరుడా, ఇప్పుడే నీ ప్రతి పాపమును ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. నీ పాప భారం అంతా ఆయన తీసుకువెళ్తూ ఉన్నాడు. నేను నిత్యత్వానికి వారసునిగా తన జీవ గ్రంథంలో నీ పేరు ఇప్పుడే రాస్తున్నాడు. సహోదరుడా, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఎంతటి ఘోరమైన వ్యాధి కలిగిన వాడవైనా, ఎంతటి ఘోరమైన పాపము కలిగిన వాడవైనా, రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, నీ పాపాలు క్షమిస్తారు, నిత్యత్వానికి నేను వారసుగా చేస్తాను. ఈ లోకంలో ఉన్నంతకాలం నేను తోడుగా ఉంటాను. ఈ లోకాన్ని విడిచిన వెంటనే నా దివ్యమైన సన్నిధికి నేను తీసుకుని వెళ్ళిపోతాను. అక్కడ చిరకాలము యుగయుగములు జీవించగలిగే అక్కడ స్థలం నీకు ఒకటి ఏర్పాటు చేయబోతున్నాను. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఈ చిన్న ప్రార్థన చేసి ఉంటే నువ్వు ధన్యుడు. ఇదిగో ఈ మాటలు నీకు చెప్పడానికి ఆయన తన దాసును ప్రేరేపించి కొడుకుని ఏర్పాటు చేశాడు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా,
ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడడానికి ఈ యొక్క సమయాన్ని తీసుకున్నాడు ఆయన. ఇప్పుడే తక్షణమే ఆ చక్కయమని, ఇదిగో ప్రభా నేను ఎవరిని ధాన్యంగా తీసుకున్నాను వానికి 400 చెల్లిస్తానయ్యా. నా ఆస్తులు మీదలకు సహాయం చేస్తాను తండ్రి. నా ఇరుగు పొరుగు వారిని, నా అక్కలుగా, నా యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లులను వారందరికీ నైనా వారి అక్కల కొద్ది నేను పంచి పెడతానయ్యా. అయ్యో నాకున్నది నాకే అనుకున్నాను, స్వార్థంగా ఆలోచించాను, నేను అనుకున్నాను, క్షమించు నాయనా. నీ సన్నిధికి వస్తానయ్యా, నిన్ను స్తుతిస్తాను, కొనియాడతాను, గణపరుస్తాను, నీ నామాన్ని నోరాల ఉచ్చరిస్తానయ్యా. నా ప్రతి పాపం క్షమించునైనా. పాపం ద్వారా వచ్చే శాపాన్ని, పాపం ద్వారా వచ్చే రోగాన్ని, పాపం ద్వారా వచ్చే ప్రతి బాధను, బలహీనతను ఇప్పుడే నా నుండి తీసివేయి ప్రభువా. ఇప్పుడే నా జీవితాన్ని మార్చునైనా, దీవెనకరంగా మార్చునైనా. శాపగ్రస్తమైన నా బతుకును దీవెనకరంగా మార్చునైనా. ప్రార్థన చేద్దాం. సహోదరుడా, సహోదరి, యేసు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వాక్యమైన దేవుడు. వాక్యం ఆయన చూస్తే ఆయన ఆది అంతం లేనైన దేవుడిగా కనబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు. ఆయన పాపములను క్షమించగలిగేవాడుగా కనబడుతున్నాడు. ఆయన పాపములను పరిహరించగలిగేవాడుగా కనబడుతున్నాడు. ఆయన మోక్షానికి చేర్చగలిగే దేవుడుగా కనబడుతున్నాడు. ఒకరింతవరకు ఆయన చూడలేకపోయామో ఈ రాత్రి ఆత్మీయ నేత్రాలు తెరిచి ఈ రాత్రి ఆయన చూడడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సహోదరుడా, మరొక తరుణం నీకు రాకపోవచ్చు, రావచ్చు, నేను చెప్పలేను. కానీ ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దీన్ని పోగొట్టుకుంటే మరొక దినం నీకు రాకపోవచ్చు. ఇప్పుడే 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 ఎక్కడ ఉన్నా ఆ స్థలంలో నుండి రాత్రి విషయాలను క్షమించున్నాయి. నేను పాపంలో ఉన్నాను, ఆ పాపాలను నేను విడుదలి, నన్ను కనికరించున్నాయి. పరిశుద్ధునిగా, పునీతునిగా నన్ను మార్చి అయా మోక్షానికి, స్వర్గానికి నన్ను వారసునిగా చేయి తండ్రి. ప్రభువా, నీవే నా దేవుడు అయ్యా. అయ్యా, నీవే నా దేవుడు అయ్యా. అయ్యా, ఇంతకాలం నేను నిన్ను అనుకోలేదు, కానీ ఇప్పుడే నా దేవుడు నమ్ముకున్నానయ్యా. ప్రార్థన చేద్దాం.